శ్రీ గురుభ్యో నమః. శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామి లక్ష్మీ నృసింహస్వామి దేవతాభ్యో నమః. పాలకుర్తి జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో 11వ శతాబ్దం నుంచి హరిహరులు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. యోగులు తపస్సు చేస్తే వెలిసిన లింగం యోగలింగంగా శ్రీ సోమేశ్వర స్వామి వారి ప్రతీతి. ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ కొండపైన మునులు యోగులు తపస్సు కోసం వాళ్ళు తపస్సు చేసే క్రమంలో వాళ్ళ తపశక్తితో యోగలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నారు. 11వ శతాబ్దం అని ఎట్లా చెప్తున్నామంటే, పాలకుర్తి సోమనాథుడు తల్లిదండ్రులు కర్ణాటక జిల్లా రాష్ట్రం రాయచూరు జిల్లాకు సంబంధించిన వాస్తవ్యులు. వారు కూడా సంతానం కోసం ఎవరైతే ఇక్కడ మండల దీక్షతో 41 రోజులు ఈ స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే వారికి సంతానం కలుగుతుందన్నది ఇక్కడి నానుడి. అట్లా చాలా ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. దానిలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథుడు గారి తల్లిదండ్రులు కూడా ఈ పాలకుర్తి క్షేత్రంకి వచ్చి 11వ శతాబ్దంలో ఇక్కడ నిద్ర చేసి మండల దీక్ష పూర్తి చేస్తే వారికి సంతానం కలిగింది. వారి స్వప్నం సాకారం అయిపోయింది. పాలకుర్తి సోమనాథుడి గారి జీవితకాలం 1140 నుంచి 1220 వరకు వారి జీవితకాలం. వారు రచించినటువంటి పండితారిద్ర చరిత్ర, బసవ పురాణం తదితర గ్రంథాల్లో వారు స్వామిని సేవించినట్టుగా పొందుపరిచారు. ఆ ఆధారంతో మనం 11వ శతాబ్దం నుంచి ఇక్కడ క్షేత్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులు వారి వారి కష్టాలని స్వామివారికి విన్నవించుకొని స్వామివారి దీవెనలతో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో చల్లగా వర్ధిల్లుతున్నారన్నదానికి మనకు ఒక ప్రత్యక్షమైన సాక్ష్యం. అట్లాగే ఈ కొండ చుట్టూ ఒక భక్తురాలు అనునిత్యం తను చిన్నప్పటి నుంచి వృద్ధురాలు అయ్యే వారికి నిత్యము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండేది. కాలక్రమేణా వృద్ధురాలు అయిపోయి తన శరీరం నిస్వత్వతో సహకరించగా, స్వామి ఇన్ని సంవత్సరాలు చేయగలిగినాను నీ దీవెనలతో, ప్రస్తుతం నా శరీరం సహకరించట్లేదు, నేను చేయలేకపోతున్నాను, మన్నించండి అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసి కోరుకుంటే అప్పుడు స్వప్నంలో సాక్షాత్కరించి ఒకటిగా ఉన్న కొండ ఈ 2 గుహల చుట్టూ ఒకటిగా ఉన్న కొండ 2గా చీలింది. ఇక్కడ అది ప్రత్యక్షంగా వెలిసినది. అట్లాగే ఇక్కడ ఎవరు కూడా ఈ దేవాలయానికి మత్తు పదార్థాలు సేవించి కానీ మాంసాహారం భుజించి కానీ ఎవరు రారు. ఇక్కడ క్షేత్రం చాలా పవిత్రమైనది. ఎవరైతే పరిగడుపునే వస్తారు ఇక్కడ, దాదాపు ఎవరైతే ఈ స్వామివారికి పరంపరగా వస్తున్న కుటుంబాలన్నీ కూడా ఇప్పటికి కూడా పరిగడుపున రావడానికే ఇష్టపడతారు. ఈ క్షేత్రంలో ఎవరైనా మత్తు పదార్థాలు సేవించి మాంసాహారాలు భుజించి హేళనాభావంతో ఎవరైనా ఈ క్షేత్రానికి కనుక వస్తే ఎన్ని వేల మందిలో భక్తులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఒకరిద్దరు ఉంటారో వారిని తప్పనిసరి వారిని ఇక్కడి తేనెటీగలు స్వామివారి రక్షక భటులు వాళ్ళని కుట్టి కిందికి పంపించేస్తాయి. ఇప్పటికి చాలా ప్రత్యక్షమైన అనుభవాలు మనకు చాలా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఈ క్షేత్రానికి రక్షక భటులుగా తేనెటీగలు ఉన్నాయి. ఈ కొండకి దాదాపు సుమారు 500-600 తేనెతెట్లు ఉంటాయి. ఇప్పటికి కూడా చాలా మహత్తుగల స్వామి. అట్లాగే శివుడు కేశవుడు అనే భేదాలు భక్తులలో ఉన్నాయి. శివ కేశవులంతా ఒక్కడే అని తెలియజెప్పడమే ఇక్కడ క్షేత్ర యొక్క ప్రత్యేకత. ఆ గుహలో సోమేశ్వర స్వామి లింగ రూపంలో, ఈ గుహలో నామాల రూపంలో నరసింహస్వామి వెలిసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరైనా ఇక్కడ వచ్చి స్వామివారిని స్మరించి వాళ్ళ న్యాయమైన కోరికలు ఏవి కోరుకున్నా కూడా తప్పనిసరి ఇక్కడ దేవదేవులు వారికి ఆశీర్వచనాన్ని ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో తృప్తిగా సంతృప్తిగా జీవనం గడుపుతున్నారు. శుభం భూయాత్. డివిఆర్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు, శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం.